సో స్టూడెంట్స్ ఇంత స్ట్రగుల్ అయ్యి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళకి వచ్చేది ఏంటి? స్కామ్లు, ఎగ్జామ్ సెంటర్లు చీటింగ్లు, లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవడం, లేదా సర్వర్ బిజీలు. ఇవా అసలు అసలు స్టూడెంట్కి 1% కూడా న్యాయం జరగట్లేదు. సరే కొన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయా అంటే మ్యాక్సిమం రావు. పోనీ ఇంకో కొత్త అప్లికేషన్స్, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కన్సెషన్ ఇస్తారా, లేదా ఆ డబ్బులు ఎలిమినేట్ చేస్తారా అంటే చేయరు. సో డబ్బులు వెళ్ళాల్సిన డబ్బులు వెళ్ళిపోతానే మనకు జరగాల్సిన లాస్ జరిగిపోతుంది. సో స్టూడెంట్ అనేవాడు ఎదురు తిరగకుండా అసలు సరేలే ఒక జాబ్ వస్తే పర్లేదు, లైఫ్ అంతా మారిపోతుంది అని అనుకొని ఇంత స్ట్రగుల్ అవుతున్నా సరే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం, వాళ్ళు దాన్ని అసలు ఖాతరు చేయకపోవడం అనేది చాలా అన్ఫేర్ థింగ్ అసలు. కానీ ఆస్పిరెంట్స్ లో ఒక విషయం మెచ్చుకోవాలి మామ, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా, లేదా ఆ రోజు వర్షం పడుతుందా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, బంద్లు అవుతున్నాయి, కంట్రీ ఎలా ఉంది, కానీ ఇవేవి చూడకుండా ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ పర్సిస్టెన్స్ గా ఉండడం హ్యాట్స్ ఆఫ్ మామ అసలు. అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనం ఇంత ఫైర్ ఉందా, ఇంత చేయగలం, మనకి ఇంత క్యాలిబర్ ఉందా అని ఆలోచిస్తున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది. కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో, లేదా ఈ ఎగ్జామ్ స్కామ్ అయిపోతుంది, లేదా ఎగ్జామ్ డిలే అయిపోతుంది, లేదా ఎగ్జామ్ రాదు, లేదా కొన్ని పోస్టులు కొనేస్తారు అని చెప్పి ఆలోచించినప్పుడు బాధ కూడా వేస్తుంది. వెరీ అన్ఫేర్. అయినా సరే ప్రిపేర్ అవుతున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్.